రవళి మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాల బించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీ రవళి మ్రోగుతుంది. 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 ఓం శాంతి. అక్టోబర్ 11, 2020 अव्यक्तवाणी. सर्वशक्ति संपन्न बनने तथा वरदान पाने का वर्ष. సర్వశక్తి సంపన్నంగా కావడానికి మరియు వరదానాన్ని పొందడానికి ఈ సంవత్సరం. आज सर्व खजानों के मालिक अपने मास्टर बच्चों को देख रहे हैं. ఈ రోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబా తన యొక్క మాస్టర్ పిల్లలను చూస్తున్నాడు. బాలక్ సో మాలిక్ కహా తక్ బనే హే. బాలుడే యజమాని, ఈ స్థితి ఎంతవరకు వచ్చింది ఇది చూస్తున్నాడు. ఈ సమయ జో శ్రేష్ఠ ఆత్మయే, ఈ సమయం ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారో सर्वशक्तियों के सर्व खजानों के मालिक बनते हैं. సర్వశక్తుల సర్వ ఖజానాలకు యజమాని అవుతారు.
वह मालिकपन के संस्कार యజమాని అనే సంస్కారము భవిష్య में भी విశ్వ के मालिक बनाते हैं భవిష్యత్తులో కూడా విశ్వానికి యజమానిగా చేస్తుంది. तो क्या देखा బాబా ఏం చూశాడు बालक तो सभी है अंदरू बालरे बाबा और मैं यह लगन सभी बच्चों में अच्छी लग गई है. బాబా మరియు నేను అనే దృఢమైన కోరిక అందరిలో బాగా ఉంది. బాలకపన్ కా నషా తో సభీ మే హై పిల్లలము అనే నషా అందరిలో ఉంది. కానీ లేకిన్ బాలక్ సో మాలిక్ అర్థాత్ బాప్ సమాన సంపన్నం. కానీ బాలుడే యజమాని అనగా బాబా సమానమైన స్థితి. तो बालकपन की स्थिति और मालिकपन की स्थिति इसमें अंतर देखा. నేను బాలుడిని అనుకోవటం నేను యజమాని అనుకోవటం ఈ రెండిట్లో తేడాను చూశాడు బాబా. मालिकपन अर्थात यजमानी అనగా हर संकल्प स्वतः ही संपन्न स्थिति में स्वयं का होगा. వారు చేసే ప్రతి సంకల్పం కూడా సంపన్నంగా ఉంటుంది తన విషయంలో. ఆరు సర్వప్రతిభి హోగా ఇతరుల విషయంలో కూడా అది సంపన్నంగా ఉంటుంది. ఇస్కో కైతే హై మాస్టర్ అర్థాత్ బాలక్ సో మాలిక్. దీన్నే మాస్టరు అంటారు లేక బాలుడే యజమాని స్థితి అంటారు. मालिकपन की विशेषता है यजमानी स्थिति की विशेषता जितना ही मालिकपन का नशा ఎంత నేను యజమాని అనే నష ఉంటుందో उतना ही विश्व सेवाधारी के संस्कार सदा अमध्य रूप में है. అంతే నేను విశ్వ సేవాధారిని సంస్కారము జ్ఞాపకం ఉంటుంది. जितना ही संकल्पन जितना ही मालिकपन का नशा उतना ही साथ साथ विश्व सेवाधारी का नशा. जितना ही मालिकपन का नशा ఎంత నేను యజమాని అనే నష ఉంటుందో उतना ही साथ साथ విశ్వ సేవాధారి కా నష అంతే నేను విశ్వ సేవాధారిని అనే నష ఉంటుంది. అంతే నేను విశ్వ సేవాధారిని అనే నష ఉంటుంది. దోనోకి సమానత హో ఈ రెండు సమానంగా ఉండాలి. యహై బాప్ సమాన్ మాలిక్ బన్నా ఈ రెండు సమానంగా ఉండే స్థితినే బాబా సమానంగా యజమాని కావటము అంటారు. तो रिजल्ट देख रहे थे कि बालक और मालिक दोनों स्वरूप सदा ही प्रत्यक्ष कर में आते हैं या सिर्फ नॉलेज तक है. బాబా అందరి యొక్క ఫలితాన్ని చూస్తున్నాడు. బాలుడు యజమాని వాటి యొక్క స్వరూపము ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా కర్మలో ఉంటుందా లేక జ్ఞానం వరకేనా అంటే తెలుసుకోవటం వరకేనా. కొంతమంది ఈ రెండింటినీ సమానంగా చేయటంలో బాబా సమానంగా ప్రత్యక్ష కర్మలో చాలా బాగా ఉన్నారు. कई बच्चे अभी भी बालकपन में रहते हैं. కొంతమంది పిల్లలు ఇంకా ఇప్పటికి కూడా మేము బాలురమే అని అనుకుంటున్నారు. లేకిన్ మాలిక్పన్ కే ఉస్ రుహానీ నషే మే యజమాని అనేటువంటి ఈ अलौकिक నషాలో బాప్ సమాన్ బన్నేకి శక్తిశాలి స్థితి మే బాబా సమానంగా అయ్యేటువంటి शक्तिशाली स्थिति लो कभी स्थित होते हैं और कभी स्थित होने के प्रयत्न में समय चला जाता है. ఒక్కోసారి ఆ స్థితిలో ఉండగలుగుతారు, ఒక్కోసారి ఆ స్థితిలోకి రావడం వరకు ప్రయత్నం చేయటంలోనే సమయము గడిచిపోతుంది. लक्ष्य सभी बच्चों का यही श्रेष्ठ है कि बाप समान बनना ही है. అందరి శ్రేష్ఠ లక్ష్యము బాబా సమానంగా కావాలి అని. లక్ష్య శక్తిశాలి హై
లక్ష్యము శక్తిశాలిగా ఉంది. अब लक्ष्य को संकल्प बोल कर्म संबंध संपर्क में लाना है. ఈ లక్ష్యాన్ని సంకల్పము వాక్కు కర్మ సంబంధ సంపర్కంలోకి తీసుకురావాలి. इसमें अंतर पड़ जाता है. ఈ లక్ష్యాన్ని సంకల్పము వాక్కు కర్మ సంబంధ సంపర్కంలో తీసుకురావడంలో తేడా ఉంది. कई बच्चे संकल्प तक समान स्थिति में चित रहते हैं. కొంతమంది సంకల్పం వరకు బాబా సమాన స్థితిలో ఉంటారు. कभी कभी कर्म में भी आ जाते हैं. कई बच्चे कई संकल्प के साथ वाणी तक भी आ जाते हैं. మొదటి వాళ్ళము సంకల్పం వరకు తీసుకొస్తారు, సంకల్ప స్థితిలో ఉంటారు. రెండో వాళ్ళు సంకల్పమే కాకుండా వాక్ రూపంలో కూడా ఉంటారు. కభీ కభీ కర్మ మే భీ ఆ జాతే హై. ఒక్కోసారి కర్మ రూపంలో కూడా తీసుకొస్తారు. లేకిన్ జబ్ సంబంధ సంపర్క మే ఆతే, కానీ ఎప్పుడైతే సంబంధ సంపర్కాల్లోకి వస్తారో సేవాకే సంబంధం ఆతే, సేవ చేస్తూ అనేక మందితో సంబంధం కలిగి ఉంటారో, చాహే పరివారకి సంబంధం ఆతే, మన పరివారం వాళ్ళు కావచ్చు, परिवार యొక్క సంబంధంలోకి రావచ్చు. इस संबंध और संपर्क में आने में परसेंटेज कभी कम हो जाती है. ఈ విధంగా సంబంధము సంపర్కంలో రావటంలో శాతము ఒక్కోసారి తగ్గిపోతుంది. बाप समान बनना अर्थात एक ही समय संकल्प बोल कर्म संबंध सब में बाप समान స్థితి में रहना है. బాబా సమానంగా కావటము అంటే ఒకే సమయంలో సంకల్పము వాక్కు కర్మ సంబంధ సంపర్కాలు ఆ స్థితిలో ఉంటాం, బాబా సమానమైన స్థితిలో ఉండటం. कोई 2 में रहते हैं, कोई 3 में रहते हैं. కొంతమంది రెండిట్లో ఉంటారు, కొంతమంది మూడిట్లో ఉంటారు. लेकिन चारों ही स्थिति जो बताई उसमें कभी कैसा हो जाते हैं. బాబా ఏవైతే 4 రకాల స్థితులు చెప్పాడో ఈ 4 రకాల స్థితుల్లో ఉండటంలో ఒక్కోసారి ఒక్కో రకంగా జరుగుతుంది. तो बाप दादा बच्चों के प्रति सदा अति स्नेह भी है. బాబా అంటున్నాడు, నేను పిల్లలతో ఎంతో స్నేహంగా ఉంటాను. स्नेह का स्वरूप सिर्फ व्यक्त का अव्यक्त रूप में मिलना नहीं है. స్నేహం యొక్క స్వరూపము, స్నేహము అంటే వ్యక్త రూపంలో అవ్యక్తుని కలటము కాదు. స్నేహం యొక్క స్వరూపము సమానంగా కావటము. कई बच्चे ऐसे सोचते हैं कि बाप दादा निर्मोही बन रहे हैं. కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు బాబా నిర్మోహిగా అవుతున్నాడు అని, అంటే బాబాకి పిల్లలపైన మోహం లేకుండా పోతుంది అని. లేకిన్ యహ నిర్మోహి బన్నా నహీ హై, కానీ ఇది నిర్మోహిగా కావటం కాదు. యహ విశేష స్నేహ కా స్వరూప్ హై. ఇది విశేష స్నేహ స్వరూపం. బాప్ దాదా పహలే సే హీ సునా చుకే హై కి, బాబా ముందుగానే చెప్పాడు, బహుత్ కాల్ కి ప్రాప్తి కే హిసాబ్ కా సమయ్ అభి బహుత్ కమ్ హై. చాలా కాలము ప్రాప్తి పొందే సమయము
ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది. इसलिए बाप दादा बच्चों को सदा बहुत काल के लिए అందువల్ల బాబా పిల్లలకి చాలా కాలము విశేషమైన దృఢత్వంతో కూడిన తపస్సు ద్వారా స్వయంకు తపానా అర్థాత్ మజబూత్ కర్ణ, స్వయాన్ని తప్పింపచేయటము అనగా దృఢంగా గట్టిగా చేయటం, పరిపక్వం చేయటం, इसके लिए यह విశేష समय दे रहे हैं. ఈ విధంగా కావటం కొరకు విశేషంగా ఈ సమయాన్ని ఇచ్చాడు. वैसे तो गोल्डन जुबली में भी गोल्डन जुबली జరిగినప్పుడు सभी ने संकल्प किया कि అందరూ సంకల్పం చేశారు, समान बनेंगे, विघ्न विनाशक बनेंगे, समाधान स्वरूप बनेंगे. బాబా మేము నీ సమానంగా అవుతాము, విఘ్న వినాశకులుగా అవుతాము, సమాధాన స్వరూపులుగా అవుతాము. ये सब वायदे बाप के पास चित्रगुप्त के रूप में हिसाब के खाते में नूंदे हुए हैं. ఇవన్నీ కూడా మీరు ఏవైతే ప్రతిజ్ఞ చేశారో, మాట ఇచ్చారో, ఇవన్నీ చిత్రగుప్తుని ఖాతాలో జమ అయి ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. आज भी कई बच्चों ने दृढ़ संकल्प किया. ఈరోజు కూడా కొంతమంది పిల్లలు దృఢంగా సంకల్పం చేశారు. समर्पण होना अर्थात स्वयं को सर्व प्राप्तियों में परिपक्व बनाना. సమర్పణ కావటం అంటే స్వయాన్ని అన్ని రకాల ప్రాప్తులతో పరిపక్వంగా చేసుకోవటం. समर्पणता का अर्थ ही है, समर्पण అంటే అర్థము संकल्प, बोल, कर्म और संबंध, इन चारों में ही बाप समान बनना. సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధము, ఈ నాలుగింటిలో బాబా సమానంగా కావాలి. సమర్పణ అంటే ఇది అర్థం. బాబాకు సమర్పణయం అంటారు. సమర్పణ కావటం అంటే ఇల్లు వదిలేసి వచ్చి బాబా సెంటర్లో ఉండటం కాదు. బాబా చెప్పినట్టుగా సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధము, ఈ నాలుగింటిలో బాబా సమానంగా కావడం కొరకు ప్రయత్నించటము. पत्र जो लिख कर दिया वो पत्र व संकल्प सूक्ष्म में बाप दादा के पास सदा के लिए रिकॉर्ड में रह गया है. ఏవైతే మీరు ఉత్తరాలు రాశారో, ఏవైతే మీరు సంకల్పాలు చేశారో, అవన్నీ కూడా సూక్ష్మలోకంలో ఎల్లప్పటికీ ఉండేట్టుగా బాబా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. సబ్కి ఫైల్ వహా వతన్ మే హై. అందరి ఫైల్స్ సూక్ష్మలోకంలో ఉన్నాయి. హర్ ఏక్ కా సంకల్ప అవినాశీ హో గయా. ఇక్కడ ఎవరైతే ఏ సంకల్పాలు చేశారో ప్రతి ఒక్కరి సంకల్పము అవినాశి అయిపోయింది. इस वर्ष बच्चों की दृढ़ता की तपस्या से हर संकल्प को अमर अविनाशी बनाने के लिए ఈ సంవత్సరము పిల్లలు దృఢంగా తపస్సు చేస్తూ ప్రతి సంకల్పాన్ని అమర్గా అంటే ఎల్లప్పుడూ ఉండేట్టుగా అవినాశిగా చేయటం కొరకు स्वयं से बार बार दृढ़ता के अभ्यास से स्वयं మాటి మాటికి దృఢత్వాన్ని అభ్యాసం చేస్తూ రూరూహాన్ కర్నే के लिए బాబాతో ఆత్మిక సంభాషణ చేయటం కొరకు రియలైజేషన్ కర్నే के लिए అనుభూతి పొందడం కొరకు అవరు రీఇన్కార్నేట్ స్వరూపు బన్ మరలా అవతరించిన స్వరూపంగా అయ్యి ఫిర్ కర్మమే ఆనే के लिए ఆ తర్వాత కర్మ చేయటం కొరకు इस स्थिति को सदाकाल के लिए ఈ స్థితిని ఎల్లప్పుడూ ఉండేట్టుగా और मजबूत करने के लिए और मजबूत करने के लिए దీని ఇంకా దృఢంగా చేయడం కొరకు
బాప్ దాదా సమయ దే రహే హై. బాబా సమయాన్ని ఇచ్చినాడు. ఈ సమయం ఎందుకు ఇచ్చాడంటే మనం ఇంకా దృఢంగా కావటం వరకు. साथ साथ విశేష रूप में శుద్ధ సంకల్పకి శక్తి సే, దీంతో పాటు విశేషంగా శుద్ధ సంకల్పాల యొక్క శక్తి ద్వారా జమాకా ఖాతా ఔరు బడానా హై. మనం జమ చేసుకున్న పుణ్య ఖాతా దీన్ని ఇంకా పెంచాలి. शुद्ध संकल्प की शक्ति का विशेष अनुभव अभी और अंतर्मुखी बन करने की आवश्यकता है. ఇప్పుడు అంతర్ముఖిగా అయ్యి శుద్ధ సంకల్పాల యొక్క శక్తిని అనుభవం చేసుకోవాల్సిన సమయం ఇది. शुद्ध संकल्पों की शक्ति सहज व्यर्थ संकल्पों को समाप्त कर, ఈ శుద్ధ సంకల్పాల యొక్క శక్తి సహజంగానే వ్యర్థ సంకల్పాలని సమాప్తి చేసి దోషులం के प्रति भी ఇతరుల ఎడ शुभ भावना शुभकामना के स्वरूप से, ఇతరుల ఎడ शुभ भावना शुभकामना స్వరూపంతో పరివర్తన कर सकते हैं. పరివర్తన చేయొచ్చు. అంటే శుద్ధ సంకల్పాల ద్వారా ఇతరుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ संकल्पाలను కానీ कर्मలు కానీ మాటలు కానీ పరివర్తన చేయొచ్చు. अभी इस शुद्ध संकल्प की शक्ति का स्टॉक स्वयं के प्रति भी जमा करने की बहुत आवश्यकता है. ఈ శుద్ధ సంకల్పాల శక్తిని స్వయం అంటే మన విషయంలో ఉపయోగించుకోవడానికి జమ చేయవలసిన అవసరము చాలా ఉంది. మురళి సున్నా यह लगन तो बहुत अच्छी है. మురళి వినాలని కోరిక చాలా బాగుంది. మురళి అర్థాత్ ఖజానా. మురళి అంటే ఖజానా. ఇది ఎలా ఖజానా అయింది? జ్ఞాన ఖజానా. బాబా ఈ సృష్టి రహస్యాలు ఇప్పటివరకు ఎవరు చెప్పనవి, ఏ శాస్త్రాలు లేనివి ఎన్నో చెప్తున్నాడు. అందువల్ల ఇది జ్ఞాన ఖజానా. అందుకే బాబా అంటున్నాడు ఇది మురళి అంటే ఖజానా. मुरली का हर पॉइंट के शक्ति के रूप में जमा करना. మురళిలో వినే ప్రతి పాయింట్ని మీరు శక్తి రూపంలో జమ చేసుకోవాలి. మురళి వినటం కాదు, విన్న పాయింట్ని శక్తిగా మార్చుకోవాలి, దాన్ని జమ చేసుకోవాలి. యహే శుద్ధ సంకల్ప శక్తికో బడానా. శుద్ధ సంకల్పాల శక్తిని పెంచడం అంటే ఇది. ఎలా శక్తి పెరుగుతుంది అంటే మనం విన్న జ్ఞానాన్ని ప్రతి పాయింట్ను కూడా కర్మరూపంలో తీసుకొస్తే అనుభవం చేసుకుంటూ ఉంటే దాని యొక్క శక్తి పెరుగుతుంది. శక్తికి రూపే హర్ సమయ కర్మమే లగానా. జ్ఞానాన్ని శక్తి రూపంలో ఎల్లప్పుడూ మనం చేసే పనిలో ఉపయోగించాలి. అభి ఇస్ విశేషత కా విశేష అటెన్షన్ రఖనా హై. ఇది ఒక విశేషమైన గుణము. ఈ విశేషమైన గుణం పైన ఎక్కువగా ధ్యాస ఉండాలి. शुद्ध संकल्प की शक्ति के महत्व को, शुद्ध संकल्प शक्ति का महत्वाన్ని अभी जितना अनुभव करते जाएंगे, ఇప్పుడు ఎంతెంతగా మీరు అనుభవం చేసుకుంటూ ఉంటారో ఉత్తమ మనసా సేవ కభి, అంతే మానసిక సేవలో కూడా सहज अनुभवी बनते जाएंगे. సహజంగా అనుభవం అయిన వాళ్ళుగా అవుతారు. శుద్ధ సంకల్పాల శక్తిని మనం ఎంతెంతగా జమ చేసుకుంటుంటామో అంతంత మనసా సేవలో మనం అనుభవం కలిగిన వాళ్ళకి అవుతాము. शुद्ध संकल्प के शक्ति के महत्व को, शुद्ध संकल्पाల శక్తి యొక్క మహత్వాన్ని जितना अनुभव करते जाएंगे, ఎంత మీరు అనుభవం చేసుకుంటూ ఉంటారో उतना समय उतना मनसा सेवा के भी सहज अनुभवी बनते जाएंगे. అంతగా మానసిక సేవలో కూడా అనుభవిగా అవుతూ ఉంటారు. पहले तो स्वयं के प्रति ముందు స్వ విషయంలో शुद्ध संकल्पों की शक्ति
జమా కన్నా చాయే. ఈ శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలి మన కొరకు. और फिर साथ साथ आप सभी बाप के साथ విశ్వ కళ్యాణకారి ఆత్మయే. దీంతో పాటు మీరందరూ కూడా బాబాతో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, విశ్వ పరివర్తక ఆత్మయే హో, విశ్వ పరివర్తన చేసే ఆత్మలు. तो विश्व के प्रति भी यह शुद्ध संकल्पों की शक्ति द्वारा, కాబట్టి విశ్వానికి కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా परिवर्तन करने का कार्य अभी बहुत रहा हुआ है. శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే పని ఇంకా చాలా మిగిలి ఉంది. सेवा की जैसे वर्तमान समय ब्रह्मा बाप అవ్యక్త రూపధారి బన్, ఈ సమయంలో ఏ విధంగా బ్రహ్మ బాబా అవ్యక్త రూపధారిగా అయ్యి శుద్ధ సంకల్పకి శక్తి సే, శుద్ధ సంకల్పాల శక్తితో ఆప్ సబ్కి పాలనా కర్ రహే, మిమ్మల్ని అందరినీ పాలన చేశాడు. ఈ సమయంలో బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో అంటే సూక్ష్మ స్థిరీధారిగా సూక్ష్మలోకంలో ఉంటూ పిల్లలందరినీ పాలన చేస్తున్నాడు. सेवा की वृद्धि के सहयोगी बन आगे बढ़ा रहे हैं. ఈ సేవ వృద్ధి కావటంలో సహయోగి అయ్యి సేవని ముందుకు తీసుకెళ్తున్నాడు. यह विशेष सेवा शुद्ध संकल्पों के शक्ति की चल रही. శుద్ధ సంకల్పాల ద్వారా జరిగే ఈ విశేషమైన సేవ ఇప్పుడు నడుస్తుంది. ब्रह्मा बाप समान अभी इस विशेषता को अपने में बढ़ाने का तपस्या के रूप में अभ्यास करना है. ब्रह्म बाबा समानंगा ఈ విశేషతని మీలో వృద్ధి చేసుకోవడం కొరకు తపస్య రూపంలో అభ్యాసం చేయాలి. తపస్య అర్థాలు దృఢతా సంపన్న అభ్యాసం. తపస్సు అంటే దృఢత్వంతో కూడిన అభ్యాసము. సాధారణ को తపస్య नहीं कहेंगे. సాధారణంగా చేసేదాన్ని తపస్సు అనరు. తపస్సు అంటే ఎంతో పట్టుదలగా మీ ప్రపంచానికి ఏ సంబంధం లేకుండా, మనసులో ఎటువంటి ఆలోచనలు ప్రపంచానికి సంబంధించినవి లేకుండా ఒకే పరమాత్మైన మనసును ఏకాగ్రం చేస్తూ ఎంతో పట్టుదలగా చేసేది, దాన్నే తపస్సు అంటారు. ఏదో కూర్చొని మనం రామ రామ కృష్ణ కృష్ణ అంటే అది తపస్సు కాదు. तो अभी तपस्या के लिए समय दे रहे हैं. ఇప్పుడు బాబా తపస్సు చేయటం కొరకు సమయాన్ని ఇస్తున్నాడు. అభి హీ క్యూ దే రహే హై, ఇప్పుడే సమయం ఎందుకు ఇస్తున్నాడు? क्योंकि यह समय आपके बहुत काल में जमा हो जाएगा. దీనికి కారణం చెప్తున్నాడు. ఇప్పుడే తపస్సు చేయడానికి బాబా ఎందుకు సమయం ఇచ్చారంటే, ఇప్పుడు మీరు తపస్సు చేయడం చేత వచ్చే ఫలితము చాలా కాలం ప్రాప్తి పొందేదానికి ఆధారమయ్యి జమ అవుతుంది. बाप दादा सभी को बहुत काल की प्राप्ति कराने के निमित्त है. నేను చూడండి బాబా ఏమంటున్నాడు, నేను పిల్లలందరికీ చాలా కాలము ప్రాప్తి లభించేటట్టుగా చేయటం వరకు నిమిత్తమయ్యాను. इसलिए हर बात के अभ्यास को तपस्या के रूप में करने के लिए, కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ప్రతి విషయం యొక్క అభ్యాసాన్ని తపస్సు రూపంలో చేయటం కొరకు యహ విశేష సమయ దే రహే. ఇప్పుడు విశేషంగా సమయం ఇస్తాడు. బాబా ఏవైతే చెప్పాడో
జ్ఞాన విషయాలు వాటిని తపస్సు రూపంలో చేయాలి. అంటే తపస్సు అంటే ఏం చెప్పాడు? దృఢంగా చేయటం, దృఢమైన సంకల్పంతో చేయటం. బాబా చెప్పిన ప్రతి పనిని కూడా తప్పనిసరిగా చేసి తీరాలి అనే దృఢత్వంతో చేయటం. ఆ విధంగా చేయటం వరకు బాబా సమయాన్ని ఇచ్చాడు. క్యూంకి సమయ ఐసా ఆయేగా, ఎటువంటి సమయం రాబోతుందంటే जिसमें आप सभी को दाता और वरदाता बन थोड़े समय में अनेकों को देना पड़ेगा. ముందు ముందు ఎటువంటి సమయం రాబోతుందంటే మీరందరూ కూడా దాత వరదాతలాగా అయ్యి కొద్ది సమయంలోనే అనేక మందికి జ్ఞానం చెప్పవలసి వస్తుంది. చివరిలో వినాశ సమయంలో ఎంతో బాధతో దుఃఖంతో మనుషులు వస్తారు. ఎంతమంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారు. వచ్చి మాకు జ్ఞానం చెప్పండి అనరు. ఎందుకంటే సమయం లేదు, వినటానికి కూడా వాళ్ళకి సమయం లేదు, వినటానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. చివరిలో వాళ్ళు అడిగేది ఒకటే, మీరు దృష్టినిచ్చి మీ దృష్టి ద్వారా మాకు సద్గతిని కలిగించండి అని. ఒక్కొక్కరికి దృష్టిని ఇవ్వాలి. లక్షల సంఖ్యలో వస్తారు. ఆ దృష్టిని ఇవ్వటానికి కూడా సమయం రాదు, ఆ దృష్టిని ఇవ్వటానికి కూడా సమయము లేదు. అటువంటి రోజులు రాబోతున్నాయి. तो सर्व खजाने के जमा का खाता संपन्न बनाने के लिए समय दे रही है. ఈ కారణం చేత సర్వ ఖజానాల ఖాతాని సంపన్నం చేయాలి, నిండుగా చేయాలి. ఆ నిండుగా చేయటానికి ఇప్పుడు టైం ఇచ్చాడు. ముందు ముందు ఖజానాలు జమ చేసుకోవడానికి టైం ఉండదు. వచ్చిన వాళ్ళకి దృష్టి ఇవ్వడంతో సమయం అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు సమయం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సర్వ ఖజానాల ఖాతాని జమ చేయండి, అంటే వృద్ధి చేయండి. दूसरी बात, विघ्न विनाशक व समाधान स्वरूप बनने का जो वायदा किया है, ఇంకా రెండో విషయం, విఘ్న వినాశకులుగా మరియు సమాధాన స్వరూపులుగా అవుతాము అని ఏదైతే మీరు మాట ఇచ్చారో, तो विघ्न विनाशक स्वयं के प्रति भी మీ విషయంలో విఘ్న వినాశకులా కావాలి और सर्व के प्रति भी बनने का विशेष दृढ़ संकल्प और दृढ़ स्वरूप दोनों हो. సర్వుల విషయంలో కూడా విఘ్న వినాశకులా కావాలి. ఆ విధంగా కావాలంటే విశేషంగా దృఢ సంకల్పము మరియు దృఢ స్వరూపము, దృఢ సంకల్పం ఉండాలి, దృఢమైన స్వరూపం ఉండాలి. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే విఘ్న వినాశకులుగా అవుతారు. सिर्फ संकल्प नहीं लेकिन स्वरूप भी हो. ఒక సంకల్పం ఉంటేనే చాలదు, స్వరూపం కూడా ఉండాలి. స్వరూపము అంటే అర్థము, ఏదైతే మనం సంకల్పం చేసామో దాని యొక్క ఆచరణ రూపము, దాన్ని ఆచరిస్తూ ఉంటే దాన్నే స్వరూపము అంటారు. అందుకనే బాబా అన్నాడు, నేను విఘ్న వినాశక ఆత్మను, అందరి విఘ్నాలు తొలగిస్తాను అని సంకల్పం చేసినంత మాత్రాన జరగదు. దాన్ని కార్యరూపంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడే విఘ్న వినాశక స్వరూపులుగా అవుతారు. तो इस वर्ष बाप दादा ఎక్స్ట్రా ఛాన్స్ దే రహీ హై. ఇవన్నీ చేయటం కొరకు బాబా ఈ సంవత్సరం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ అవకాశాన్ని ఇస్తున్నాడు. जिसको भी यह विघ्न विनाशक बनने का विशेष भाग्य लेना है, ఎవరైతే విఘ్న వినాశకులుగా కావాలి అనేటువంటి భాగ్యాన్ని తీసుకోవాలి అనుకుంటారో వహ్ ఇస్ వర్షమే లే సక్తే హై. ఈ సంవత్సరము వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. ఇస్ వర్షకు విశేష వరదాన హై. ఈ సంవత్సరానికి విశేషమైన వరం ఉంది. लेकिन वरदान लेने के लिए विशेष दो अटेंशन देना पड़ेगा. వరదానం తీసుకోవాలంటే విశేషంగా రెండు విషయాల్లో సావధానంగా ఉండాలి, ధ్యాస ఉండాలి.
బాప్ సమాన్ దేనే వాళ్ళే బన్నా. ఒకటి, బాబా సమానంగా ఇచ్చేవాళ్ళుగా కావాలి. లేనేకి భావన నహి రఖనా, తీసుకోవాలి అనే భావన ఉండకూడదు. రిగార్డ్ మిలే స్నేహ మిలే తబ్ స్నేహి బనే. రిగార్డ్ మిలే స్నేహ మిలే తబ్ స్నేహి బనే. మన ఇతరులు గౌరవిస్తే, ఇతరులు మనతో స్నేహంగా ఉంటే అప్పుడు వాళ్ళతో స్నేహంగా ఉంటాము అని అనుకోకూడదు. వా రిగార్డ్ మిలే తబ్ రికార్డ్ దే. వా రిగార్డ్ మిలే తబ్ రిగార్డ్ దే. ఎప్పుడైతే మనం గౌరవిస్తారో అప్పుడే మనం వాళ్ళని గౌరవించాలి. నహి అలా కాదు. వేరే వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా మీరు గౌరవించాలి. వేరే వాళ్ళు మీతో స్నేహంగా ఉన్నా లేకపోయినా మీరు స్నేహంగా ఉండాలి. దాతాకే బచ్చే బన్ ముజే దేనా హై. ఏమనుకోవాలి మనసులో? నేను దాత యొక్క సంతానాన్ని, స్వయం శివబాబా యొక్క సంతానాన్ని, కాబట్టి దాత యొక్క సంతానంగా అయ్యి ఇవ్వాలి. లేనేకి భావన నహి రఖనా, తీసుకోవాలి అనే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మ కర్తే హుయే, శ్రేష్ఠ కర్మ చేస్తూ दूसरी तरफ से मिलना चाहिए यह భావన నహి రఖనా. మనం వేరే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తూ వాళ్ళ నుండి కూడా ఏదో సహాయం రావాలి, సహాయం చేయాలి వాళ్ళు కూడా అనే భావన పెట్టుకోకూడదు. एक तो वरदान लेने के लिए, पात्र बनने के लिए, వరదానాన్ని పొందే పాత్రులుగా అవటం కొరకు సదా దాత బన్ కర్కే రహనా, ఎల్లప్పుడూ దాతలాగా అయి ఉండాలి. ఎవరికి వరదానం లభిస్తుంది అంటే ఎవరైతే ఎల్లప్పుడూ దాతలాగా అయి ఉంటారో వాళ్ళకే వరదానం లభిస్తుంది. దూసరా విఘ్న వినాశకు బన్నా హై. రెండోది విఘ్న వినాశకులుగా కావాలి. తో समाने की शक्ति सदा विशेष रूप में अटेंशन में रखना है. కాబట్టి ఇముడ్చుకునే శక్తిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. స్వయం ప్రతి भी समाने की శక్తి आवश्यक है. స్వయం విషయంలో అంటే మన విషయంలో కూడా ఈ ఇముడ్చుకునే శక్తి చాలా అవసరం. సాగర్ के बच्चे है, సాగర్ की విశేషత है సమాన. మీరు సముద్రుని పిల్లలు. సముద్రం యొక్క విశేషత ఇముడ్చుకోవటం. సముద్రంలో అనేక నదులు కలుస్తాయి. ఈ నదీ నీటితో పాటు వరదలు వచ్చినప్పుడు దాంట్లో చెత్త చెదారం అంతా వస్తుంది. ఇదంతా పోయి సముద్రంలో కలుస్తుంది. కానీ సముద్రం చేసే పని ఏంటంటే నీటిని కలుపుకుంటుంది. ఈ చెత్తని ఎప్పటికప్పుడే అలల ద్వారా బయటికి నెట్టేస్తుంది. ఇదే రకంగా మనం కూడా బాబా పిల్లలము, సముద్రం యొక్క పిల్లలం. కాబట్టి ఇతరుల్లో ఉన్న విశేషతలను తీసుకోవాలి, వాళ్ళలో ఉన్న చెడు గుణాలని ఎప్పటికప్పుడే వదిలేస్తూ ఉండాలి. దీన్నే ఇముడ్చుకోవటం అంటారు. జిస్మే సమానేకి శక్తి హోగి, ఎవరైతే ఇముడ్చుకునే శక్తి ఉంటుందో వహీ శుభభావన కళ్యాణకి కామనా కర్ సకేంగే. అటువంటి వాళ్ళే శుభభావన కలిగి ఉంటారు, కళ్యాణం చేయాలని కోరిక కలిగి ఉంటారు. ఇస్లియే దాతా బన్నా సమానేకి శక్తి స్వరూప్ సాగర్ బన్నా హై. కాబట్టి ముట్టుకునే శక్తిలో సముద్రంలాగా అవటం. यह दो విశేషతాయే సదా కర్మ తక్ లానా హై. ఈ రెండు విశేషతల్ని ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. कई बार कई बच्चे कहते हैं सोचा तो था कि यह करेंगे लेकिन करने में बदल गया. చాలామంది అనుకుంటారట, మేము ఈ విధంగా చేయాలి అనుకున్నాము కానీ చేసేటప్పుడు అనుకున్నది చేయలా, వేరే చేసాం, మారిపోయింది. तो इस वर्ष में चारों ही बातों में एक ही समय समानता का विशेष अभ्यास करना है. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలి? బాబా చెప్పిన 4 ఏంటవి?
మనసు, వాక్కు, కర్మ, సంబంధము. ఈ నాలుగింటిలో కూడా సమానంగా ఉండాలి. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకుండా కాదు. 4 సమానంగా ఉండాలి. ఇది బాగా అభ్యాసం చేయాలి. समझा? తెలిసిందా? तो एक बात ఖజానా को జమా करने का, ఒకటి ఖజానాని జమ చేయాలి అంటే వృద్ధి చేయాలి. और दाता बन देने का संस्कार नेचुरल रूप में, दाता बन देने के संस्कार नेचुरल रूप में धारणा हो जाए. దాతలాగయి అందరికీ ఇవ్వాలి అనే సంస్కారము విశేషంగా అభ్యాసం చేయాలి, ధారణ చేయాలి. దీని కొరకు उसके लिए समय दे रहे हैं. దాని కొరకే బాబా సమయం ఇచ్చాడు. బాబా దేనికి సమయం ఇచ్చాడు? దాతలాగా అయ్యి ఇతరులకే ఇవ్వాలి అనే దానికి. ఈ సమయము బాబా ఇచ్చింది 2 పనులు చేయడానికి. ఒకటి ఖజానాను జమ చేయటము, రెండోది దాతలాగా అయ్యి ఇచ్చే సంస్కారము సహజ రూపంలో ధారణ చేయాలి. దాని కొరకు సమయం ఇచ్చాడు. तो विघ्न विनाशक बनना और बनाना, इसमें सदा के लिए अपना नंबर निश्चित करने के चांस दे रहे हैं. కాబట్టి విఘ్న వినాశకులుగా కావాలి, ఇతరులని విఘ్న వినాశకులుగా చేయాలి. ఈ పని చేయటంలో మీ మార్క్స్ ఎక్కువ రావాలి. ఆ విధంగా మార్క్స్ ఎక్కువ పొందడానికి బాబా సమయాన్ని ఇస్తున్నాడు. कुछ भी हो स्वयं तपस्या करो और किसका विघ्न समाप्त करने में सहयोगी बनो. మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ కూడా మీరు తపస్సు చేస్తూ ఉండండి. ఇతరులకు వచ్చినట్టే విఘ్నాన్ని సమాప్తి చేయడంలో సహాయం చేయండి. खुद कितना भी झुकना पड़े लेकिन झुकना सदा के लिए झूले में झूलना है. ఒక్కోసారి మీరు ఎంతో లొంగిపోవాల్సి వస్తుంది. మీ తప్పు లేకపోయినా సరే లొంగి మాట్లాడాలి, లొంగి ఉండాలి. ఎంత మీరు లొంగవలసి ఉన్నా సరే లొంగే ఉండండి. ఈ లొంగిపోవటం అనేది ముందు ఎల్లప్పటికీ మీరు ఉయ్యల ఊగేటట్టు చేస్తుంది. లొంగటము అంటే ఉయ్యల ఊగటము. జैसे कृष्ण को कितना प्यार से झुलाते रहते हैं, కృష్ణుని ఎంత ప్రేమగా ఉయ్యలు ఊపుతుంటారు. ऐसे अभी बाप तुम बच्चों को अपनी गोदी के झूले में झुलाएंगे. అదే రకంగా కృష్ణుని ఎలా అయితే ప్రేమగా అందరూ భక్తులు ఉయ్యాలు ఊపుతున్నారో ఇదే రకంగా బాబా ఇప్పుడు మిమ్మల్ని మరలా అవతరించిన స్వరూపంగా తన ఒడి అనే ఊయలలో ఊపుతాడు. और भविष्य में రత్న జడిత झूले झूलेंगे. భవిష్యత్తులో అంటే స్వర్గంలో వజ్రాలు పొదిగిన ఊయలలో ఊగుతారు. और भक्ति में పూజ్య బన్ झूले में झूलेंगे. భక్తి మార్గంలో పూజ్యులుగా అయ్యి అంటే దేవీ దేవతలుగా అయ్యి, పూజ్యులు కావడం అంటే దేవీ దేవతలుగా అయ్యి ఊయలో ఊగుతారు. तो झुकना महानता है. లొంగిపోవటము, లొంగి ఉండటము లేక ఇది చాలా గొప్పది. मैं क्यों झुकूं, यह झुके, इसमें अपने को कम नहीं समझो. నేను ఎందుకు ఎప్పుడు లొంగి ఉండాలి, వాడు ఎందుకు లొంగకుండా ఉండాలి, అలా లొంగిపోతే మనం తక్కువైపోతాం కదా అందరి దృష్టిలో అని ఎప్పుడు కూడా అనుకోకండి. यह झुकना महानता है. లొంగి ఉండడమే గొప్పతనము. దీంట్లోనే గొప్పతనం ఉంది. यह मरना नहीं,
అవినాశీ ప్రాప్త్యమే జీనా హై. చచ్చిపోవటము, మేము చస్తున్నాము అంటుంటారు చాలామంది. ఎంతకాలం సహించుకోవాలండి, ఎంతకాలం భరించాలి ఈ సమస్యలు, ఈ గొడవలు, చచ్చిపోతూనే ఉంటారు. జ్ఞానంలో ఉన్నవాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు. బాబా అన్నాడు, ఈ విధంగా చనిపోవటం కాదు, అవినాశీ ప్రాప్తులతో జీవించడము. ఇస్లియే సదా విఘ్న వినాశక బన్నా और बनाना है. కాబట్టి ఎల్లప్పుడూ విఘ్న వినాశకులా కావాలి, ఇతరులను కూడా విఘ్న వినాశకులా చేయాలి. जिसमें फर्स्ट डिवीजन में आने का जिसको चांस लेना हो वह ले सकते हैं. ఈ విషయంలో ఎవరైతే ఫస్ట్ డివిజన్లోకి రావటం కొరకు అవకాశం తీసుకోవాలనుకుంటున్నారో, ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాడు తీసుకోవచ్చు. एक विशेष चांस लेने के समय का बाप दादा महत्व सुना रहे हैं. ఈ సమయము విశేషమైనది, ఎందుకంటే అవకాశాన్ని తీసుకునే సమయం. దీని యొక్క మహత్వాన్ని గురించి బాబా చెప్తున్నాడు. తో సమయకే మహత్వకో ధ్యాన్ తపస్య కర్నా హై. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సమయం యొక్క మహత్వం తెలుసుకొని తపస్సు చేయాలి. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. तीसरी बात, समय प्रमाण जितना वायुमंडल अशांति और हलचल का बढ़ता जा रही हैं. ఇప్పుడు సమయానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి రోజు రోజుకి మారిపోతుంది. రోజు రోజుకి అశాంతి పెరుగుతుంది, అలజడులు పెరిగిపోతున్నాయి. ఎంతెంతగా ఈ అశాంతి అలజడులు పెరిగిపోతుంటాయో ఉసి ప్రమాణ బుద్ధికి లైన్ బహుత్ క్లియర్ హోనీ చాహియే. ఇవి ఎంతంత పెరిగిపోతుంటాయో దానికి తగ్గట్టుగా మన బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. क्योंकि समय प्रमाण टचिंग और कैचिंग इन दो शक्तियों की आवश्यकता है. ఈ సమయంలో ఎప్పుడైతే అలజడులు బాగా పెరిగిపోతాయో ప్రపంచం అంతా, ఆ సమయంలో మనకి రెండు శక్తులు కావాలి. మనకి కావాల్సింది ఒకటి టచింగ్, అంటే బాబా ఇచ్చేటువంటి సంకల్పం. ఏదైనా ప్రమాదం రాబోతూ ఉంటే బాబా ముందుగానే చెప్తాడు, ఈ ప్రమాదం రాబోతుంది, ఇక్కడి నుంచి మీరు పలానా చోటుకి వెళ్ళండి అని. అది టచింగ్ అంటారు. అంటే సంకల్పాన్ని ఇస్తారు. ఆ సంకల్పం, బాబా ఇచ్చే సంకల్పాన్ని మనం క్యాచ్ అని తెలుసుకోవాలి. ఇది బాబా ఇచ్చే సంకల్పము అనుకోవాలి. అందువల్ల ఈ రెండు శక్తులు చాలా అవసరము. एक तो बाप दादा के डायरेक्शन को बुद्धि द्वारा कैच कर सकते हैं. బాబా ఇచ్చే డైరెక్షన్ని ఈ సమయంలో ఏం చేయమంటున్నారు బాబా అనేది బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతారు, క్యాచ్ చేయగలుగుతారు. अगर लाइन क्लियर नहीं होगी तो बाबा के डायरेक्शन साथ मन मत भी मिक्स होगा. మన బుద్ధి లైన్ క్లియర్గా లేకపోతే బాబా మనకి డైరెక్షన్ ఇస్తున్నాడు. బాబా ఇచ్చే డైరెక్షన్తో పాటు మన మొత్తం కలుస్తుంది. అంటే మనం సొంతగా ఆలోచిస్తుంటాం, ఏదో ప్రమాదం రాబోతుంది, అప్పుడు మనం ఊరికి కూర్చోం కదా, ప్రమాదం రాబోయేటప్పుడు ఊరికే కూర్చోం కదా, ఏం చేయాలి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాం. బాబా టచింగ్ ఇస్తుంటాడు. బాబా ఇచ్చే టచింగ్తో పాటు మన ఆలోచన కూడా కలుస్తుంది. దీన్నే మన్మతం అంటారు. శ్రీమతంలో మన్మతం కలిసింది. और मिक्स होने के कारण समय पर धोखा खा सकते हैं. ఆ విధంగా కలవడం చేత మన సంకల్పం బాబాయ్ ఇచ్చే సంకల్పం కలవడం చేత ఆ సమయానికి ఏం చేయాలో అది చేయలేము, మోసపోతాము. जितनी बुद्धि स्पष्ट होगी उतना बाप के डायरेक्शन को स्पष्ट कैच कर सकेंगे. బుద్ధి అంత స్పష్టంగా ఉంటే అంత బాబా ఇచ్చే డైరెక్షన్ని మనం తెలుసుకోగలుగుతాం. और जितना बुद्धि की लाइन क्लियर होगी उतना स्वयं की ఉన్నతి ప్రతి ఎంతెంతగా బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుందో అంత స్వ ఉన్నతి విషయంలో సేవాకి వృద్ధికి ప్రతి సేవ వృద్ధి చేసేటువంటి విషయంలో ఆరు
సర్వాత్మోం కే దాతాబన్ దేనేకి శక్తియా, సర్వాత్మలకు దాతలాగా అయ్యి ఇచ్చే శక్తులు సహజ భర్తీ జాయి ఇవన్నీ కూడా ఉద్భవుతూ ఉంటాయి. అవరు టచింగ్ హోగే ఈ సమయ ఇస్ ఆత్మకే ప్రతి ఇంకా ఏమైనా టచింగ్ వస్తుంది. బాబా ఏమని సంకల్పిస్తాడు అంటే ఈ సమయంలో ఈ ఆత్మకి इस आत्मा के प्रति सह सेवा का साधन व स्व उन्नति का साधन यही यथार्थ है. ఈ ఆత్మకు సేవ కొరకు మరియు స్వ ఉన్నతి కొరకు ఈ సాధనాలు యథార్థమైనవి అనేది తెలుస్తుంది. वर्तमान समय प्रमाण यह दोनों शक्तियों की बहुत आवश्यकता है. వర్తమాన సమయం ప్రకారం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో దాని ప్రకారంగా ఈ రెండు శక్తులు చాలా అవసరం. इसको बढ़ाने के लिए एक नामी और ఎకానమీ వాలే బన్నా హై. ఈ రెండు శక్తుల్ని వృద్ధి చేసుకోవడం కొరకు ఒకటి ఏకనామీ అంటే ఒకే నామాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. రెండోది ఎకానమీ, ఇది ఇంగ్లీష్ మాట. ఎకానమీ అంటే పొదుపు చేయాలి, పొదుపు చేసేవాళ్ళుగా కావాలి. ఏక్ బాపు దూసరా నా కోయి, ఆ విధంగా ఏకనామీ ఎకానమీ చేయాలి అంటే మన స్థితి ఎలా ఉండాలి? ఒక్క బాబా తప్పితే ఇంకెవరు లేరు అనే స్థితిలో ఉండాలి. దూసరే కా లగావ్ అవర్ చీజ్ హై, వేరే వాళ్ళపైన మోహం అనేది వేరే విషయం. లగావ్తో రాంగ్ అయినా వేరే పైన మోహం కలగటం. లగావ్తో रांग है ये मोह అనేది తప్పు. लेकिन दूसरे के स्वभाव का प्रभाव अपनी अवस्था को हलचल में लाता है. కానీ వేరే వాళ్ళ యొక్క స్వభావ ప్రభావము మన స్థితిని అర్థంలోకి లోన్ చేస్తుంది. लेकिन दूसरों के स्वभाव का प्रभाव వేరే వాళ్ళ యొక్క స్వభావ ప్రభావము అప్ని అవస్థకు హల్చల్ మే లాతా హై. మన స్థితిలో అలజడి వస్తుంది, మన స్థితి అలజడి అయ్యేటట్టు చేస్తుంది. दूसरे के संस्कार बुद्धि को टक्कर में लाता है. వేరే వాళ్ళ సంస్కారము మన బుద్ధితో పోటీ పడుతుంది, అంటే కొడుతుంది. మనం ఒకటి అనుకుంటాము, వాళ్ళు ఒకటి చేయాలనుకుంటారు. ఈ రెండు సంస్కారాలు పోటీ పడతాయి, ఒకదాంతో ఒకటి కొట్టుకుంటాయి. उस समय बुद्धि में बाप है या संस्कार है. బాబా అడుగుతున్నాడు, ఎప్పుడైతే వాడి సంస్కారం మన సంస్కారం రెండు పోటీ పడుతున్నాయో ఆ సమయంలో మీ బుద్ధిలో బాబా ఉన్నాడా లేక సంస్కారం ఉందా? चाहे लगाव के रूप में बुद्धि को प्रभावित करे. వాళ్ళపైన మనకు మోహం ఉంది, ఆ మోహ కారణంగా వాళ్ళ సంస్కారం మనల్ని ప్రభావితం చేస్తుంది. चाहे टकराव के रूप में లేక ఆ వాళ్ళ సంస్కారం మన సంస్కారంతో పోటీ పడుతుంది, దీంతో యుద్ధం చేస్తుంది. బుద్ధికో ప్రభావిత్ కరే, ఈ రూపంలో సరే బుద్ధిని ప్రభావితం చేయొచ్చు. లేకిన్ బుద్ధి కా లైన్ సదా క్లియర్ హో. ఈ విధంగా ఏం జరిగినా సరే బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. ఏక్ బాప్ దూసరా నా కోయి, ఇస్కో కైతే హై ఎకానమీ. ఏక్ బాప్ దూసరా నా కోయి, ఇస్కో కైతే హై ఏక్ నామీ. ఒక్క బాబా తప్పితే ఇంకెవరు లేరు అనే స్థితిలో ఉండడమే ఏక్ నామీ, అంటే ఒకే నామాన్ని మనసులో నిలుచుకోవటం. అవరు ఎకానమీ క్యా హై, ఇంక రెండోది ఎకానమీ పొదుపు. మనం ఏ విషయంలో పొదుపు చేయాలి? పొదుపు అంటే డబ్బు పొదుపు చేయటం కాదు, ఇక్కడ బాబా చెప్పేది భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. सिर्फ स्थूल धन की बचत को ఎకానమీ नहीं कहते हैं. స్థూల ధనాన్ని పొదుపు చేయటాన్ని ఎకానమీ అని అనడు బాబా. వహ్ భీ జరూరీ హై, కానీ అది కూడా అవసరమే. విచ్చలవిడి ఖర్చు చేస్తే తర్వాత మనం కష్టాల పాలవుతాం, అది కూడా ఎకానమీ పొదుపు చేయాలి. లేకిన్ సమయ భీ ధన్, సమయము ధనము, సంకల్పం కూడా ధనమే.
శక్తి అభి ధన్, శక్తులు కూడా ధనమే. మనకి రాజయోగం ద్వారా 8 రకాల శక్తులు వస్తాయి. ఈ 8 రకాల శక్తులు కూడా ధనమే. ఇన్ సబ్కి ఎకానమీ హే. ఇవన్నీ కూడా మనం పొదుపుగా వాడుకోవాలి. వ్యర్థ నహి కావు, వీటిని వ్యర్థం చేయకండి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు, సంకల్పాలు వ్యర్థం చేయకూడదు, శక్తుల్ని వ్యర్థం చేయకూడదు. ఎకానమీ కర్నా అర్థాదు జమాకా ఖాతా బడానా. ఎకానమీ పొదుపు చేయటం అంటే ఖాతాని పెంచడం, జమని పెంచడం. ఏక్ నామీ और ఎకానమీ కే సంస్కార్ వాళ్ళే, ఎవరికైతే ఒకే నామాన్ని తలుచుకోవటము, పొదుపు చేయటము ఈ సంస్కారం ఉంటుందో, यह दोनों శక్తియా కా అనుభవం కర్ సకేంగే. ఈ 2 శక్తులు అనుభవం చేసుకుంటారు. ఏమిటి ఆ 2 శక్తులు? టచింగ్ ఆర్ క్యాచింగ్. బాబా ఇచ్చే సంకల్పాన్ని తెలుసుకోవటము, బాబా టచింగ్ని తెలుసుకోవటము, దాన్ని అర్థం చేసుకోవటం. और यह अनुभव विनाश के समय नहीं कर सकेंगे. అప్పుడే వినాశనం కాదు కదా, ఇంకా చాలా సమయం ఉంది కదా, ఇప్పటి నుంచే ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి. వినాశన సమయంలో ఈ అభ్యాసం చేయలేరు. అప్పుడు సమయం ఎలా ఉంటుందో చాలా భయంకరంగా ఉంటుంది. మన చుట్టూ అనేక రకాల విపరీత పరిస్థితులు వస్తాయి. అసలు కనీసం బాబాని తలుచుకోవడానికి కూడా మనకు టైం ఉండదు, చేయలేము. అందువల్ల ఆ టైంలో మీరు ఈ 2 శక్తులకి పొందాలని అభ్యాసం చేయలేరు. आप समझो कि अभी विनाश का समय कुछ तो पड़ा है, వినాశనం కావడానికి ఇంకా సమయం ఉంది కదా అని అనుకుంటారు. చలో 10 वर्ष ही नहीं सही, ఒకవేళ 10 సంవత్సరాలు ఉందనుకోండి, लेकिन 10 वर्ष के बाद फिर यह पुरुषार्थ नहीं कर सकेंगे. 10 సంవత్సరాలు ఉందనుకుంటారు, 10 సంవత్సరాల తర్వాత పురుషార్థం చేద్దామనుకుంటారు, కానీ అప్పుడు చేయలేరు. కితనీ భీ మెహనత్ కరో నహీ కర్ సకేంగే. మీరు ఎంతన్నా కష్టపడండి, చేయలేరు. కమ్జోర్ హో జాయేంగే, బలహీనైపోతారు. ఫిర్ అంత యుద్ధమే జాయేగి. చివరిలో యుద్ధం చేస్తూ ఉంటాం. దేంతో? వచ్చే సంకల్పాలతో యుద్ధం చేస్తాం. వ్యర్థమైన సంకల్పాలు విపరీతంగా వస్తాయి. అవి రాకుండా ఉండాలని యుద్ధం చేస్తుంటాం. కాబట్టి అంతిమ సమయము యుద్ధంతో పోతుంది. సఫలతామే నహీ, సఫలత పొందలేరు. త్రేతాయుగితో నహీ బన్నా హైనా. త్రేతాయుగంలో దేవీ దేవతలుగా కావాల్సి లేదు కదా. మెహనత్ అర్థాత్ తీర్ కమానా. కష్టపడటము అంటే ధనుస్సు బాణాలు. ఔర్ సదా మొహబ్బత్ మే రహనా. ఎల్లప్పుడూ బావ పైన ప్రేమతో ఉండాలి. ఖుషీ మే రహనా, సంతోషంగా ఉండాలి. అర్థాత్ మురళీధర్ బన్నా, అంటే మురళీధర్గా కావాలి. సూర్యవంశీ బన్నా, సూర్యవంశీలుగా కావాలి. మురళి నచాతి హై, మురళి నాట్యం చేసేట్టు చేస్తుంది. और तीर कमान निशाना लगाने के लिए मेहनत कराता है. ధనుస్సు బాణము మనం గురి చూస్తూ ఉంటాం, ఆ గురి కుదరటానిలోనే మనం కష్టపడుతూ ఉంటాం. అందువల్ల ధనుస్సు బాణము గురి కుదరటం కొరకు కష్టపడవలసి వస్తుంది. కాబట్టి కమాన్ధారి నహి మురళీ వాలా బన్నా హై. కాబట్టి మనం ఏ విధంగా కావాలి? ధనుస్సు బాణాలు ధరించేవాడుగా కాదు, మురళీధర్గా కావాలి. इसलिए पीछे कोई उलझाना नहीं देना कि थोड़ा सा एक्स्ट्रा టైం లేదు. కాబట్టి బాబా అంటున్నాడు, నేను ముందుగానే మీకు చెప్తాను, చివరిలో బాబా ఇంకా కొంచెం సమయం ఇవ్వు, అప్పుడే వినాశం చేయగాకు అని అనకండి. ఆ సమయంలో మీకు ఇంకా ఎక్స్ట్రా సమయం ఇవ్వడానికి కుదరదు.
ఛాన్స్ దేదో వా కృపా కరో, మాకు అవకాశం ఇవ్వు, లేక మా పైన కృప చూపించు, దయ చూపించు. యహ నహీ చలేగా. ఈ మాటలు వినండి బాబా. ఇస్లే పహిలేసే సునా రహే. కాబట్టి ముందుగానే ఏం జరగబోతుంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు బాబా. చాహే పీछे आया है या आगे, लेकिन समय के प्रमाण तो सभी को लास्ट स्टेज पर पहुंचने का समय है. మీరు కొత్తగా వచ్చినా లేకుంటే కొత్త వాళ్ళైనా ఇప్పటి సమయం ప్రకారంగా అందరూ కూడా లాస్ట్ స్టేజ్లోకి రావాలి. లాస్ట్ స్టేజ్లోకి వచ్చే సమయం ఇది. तो ऐसी फास्ट गति से చలనా పడే. కాబట్టి చాలా స్పీడ్గా, చాలా వేగంగా పురుషార్థం చేయాలి. समझा? తెలిసిందా? वरदानम. 5 विकार रूपी दुश्मन को परिवर्तन कर सहयोगी बनाने वाले మాయాజీత్ జగజ్జీత్ భవ. 5 వికారి గుణాలు అనేటువంటి శత్రువుని పరివర్తన చేసి సహయోగిగా చేసే మాయను జయించి జగజ్జీతులుగా కండి. విజయీ దుష్మన్ కా రూప్ పరివర్తన జరూర్ కర్తా హై. విజయము శత్రువు యొక్క రూపాన్ని తప్పనిసరిగా పరివర్తన చేస్తుంది. तो आप विकार रूपी दुश्मन को परिवर्तन कर सहयोगी स्वरूप बनना. కాబట్టి మీరు వికారీ రూపంలో ఉన్న శత్రువుని పరివర్తన చేసి సహయోగి స్వరూపులుగా కండి. जिससे वे సదా आपको సలాం करते रहेंगे. ఆ విధంగా చేస్తే ఆ శత్రువు మీకు ఎల్లప్పుడూ సలాం చేస్తూ ఉంటారు. काम विकार को शुभकामना के रूप में, కామము అనే వికారాన్ని శుభకామన రూపంలో, క్రోధకు రుహానీ ఖుమరీ కే రూప్ में, క్రోధాన్ని ఆత్మిక స్నేహ రూపంలో లేక సహనశక్తి రూపంలో, లోభకు అనాసక్తి వృత్తి के रूप में, లోభాన్ని అనాసక్తి రూపంలో, మోహకు స్నేహ के रूप में, మోహాన్ని స్నేహ రూపంలో, और देहाभिमान को स्वाभिमानी के रूप में, దేహాభిమానాన్ని ఆత్మాభిమాని రూపంలోకి పరివర్తన కర్దో, పరివర్తన చేయండి. तो మాయాజీత్ జగజ్జీత్ బన్ జాయేంగే. ఆ విధంగా చేస్తే మాయను జయించి జగత్తును జయిస్తారు. స్లోగన్. रियल गोल्ड में मेरापन ही एलाई है. మేలిం బంగారంలో నాది అనేది కల్తీ. जो वैल्यू को कम कर देता है. ఎప్పుడైతే మేలిం బంగారంలో కల్తీ కలుపుతామో దాని విలువ తగ్గిపోతుంది. जो वैल्यू को कम कर देता है. ఈ కల్తీ దాని యొక్క విలువని తగ్గిస్తుంది. इसलिए मेरेपन को समाप्त करो. కాబట్టి నాది అనే దాన్ని సమాప్తి చేయండి. अच्छा, चारों ओर के सर्वस्नेही बच्चों को, ప్రపంచం నలువైపుల నుండి స్నేహితులైన పిల్లలందరికీ, సదా దిల్ తఖ్త నషీన్ బచ్చోं को, ఎల్లప్పుడూ బాబా హృదయ సింహాసనం పైన ఉండేటి పిల్లలకు, సదా సంతుష్టతాకి ఝలక్ దిఖానే వాళ్ళ బచ్చోं को, ఎల్లప్పుడూ సంతుష్టిగా ఉంటూ ప్రపంచానికి చూపించే పిల్లలకు, సదా ప్రసన్నతాకి పర్సనాలిటీ మే రహనే వాళ్ళ బచ్చోं को, ఎల్లప్పుడూ ప్రసన్నత అనే వ్యక్తిత్వంతో ఉండేటువంటి పిల్లలకు, ప్రసన్నత యొక్క వ్యక్తిత్వంలో ఉండేటువంటి పిల్లలకు, సదా బేహద్ విశాల దిల్, బేహద్కి విశాల బుద్ధి ధారణ करने वाले, అనంతమైన విశాలమైన హృదయము, అనంతమైన విశాలమైన బుద్ధి
ధారణ చేసేటువంటి వాళ్ళకి, విశాల ఆత్మకు అటువంటి అనంతమైన పిల్లలకి బాప్ దాదా का స్నేహ సంపన్న యాద్ ప్యార్ और నమస్తే. బాప్ దాదా యొక్క స్నేహ సంపన్నమైన మధుర స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. నేను జ్ఞానమే మార్చెను నా జీవితం.